సార్ ముందుగా కవిత ఎపిసోడ్కి సంబంధించి ఆమె నిన్న పార్టీ సస్పెండ్ చేసింది, ఈరోజు రాజీనామా చేసింది, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. ఆ రాజీనామాపై గతంలో మీరు కూడా అదే పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఏం చెప్తారు? కవిత రాజీనామా కారణాలు ఏమై ఉంటాయి అంటారు లోతుగా? నేను చాలా కాలం క్రితమే చెప్పిన, ఆర్టీవీ చెప్పింది, నేను చెప్పినాం, అందరం చెప్పినాం. ఏం చెప్పినాం? ఏం జరుగుతుందని చెప్పినాం, అదే జరుగుతుంది. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు రఘునందన్ తొందరపడి మాట్లాడతాడు, కవిత పార్టీ పెడుతుందా, కవిత పార్టీ పెడితే రఘునందన్కి ఏంది, ఎందుకు ఇట్లా మాట్లాడాలని చాలా మంది అనుకుంటుంటారన్న. నిజాలు మాట్లాడతాం, రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించి మాట్లాడతాం, విశ్లేషించి మాట్లాడతాం. నేను చెప్పింది జరుగుతలేదా? నెల ముందు జరుగుతూనే ఉంది కదా. సో కవిత రాజీనామా లేదా కవిత సస్పెన్షన్, కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, దీని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అనేది కూడా కొంచెం ఊహించగలుగుతాము. ఇవన్నీ నిర్ణయాల్ని ముందే ఊహించుకొని చెప్పినాం కాబట్టి చెప్తే ఏమంటారంటే, నేను ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, టీఆర్ఎస్ ఆయన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రఘునందన్ రావు దగ్గర కాబట్టి రఘునందన్ రావుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడని. ఆయన కూడా నాకంటే ఎక్కువ దగ్గరనే, ఆ మాట్లాడినటువంటి పెద్ద మనిషి నాకంటే ఎక్కువ దగ్గరనే. ఎందుకంటే మేమంతా 2001 రాజకీయాలకు వచ్చిన వాళ్ళం, అందరం అప్పటి నుంచే కలిసి తిరిగినటువంటి పోరగాళ్ళం కాబట్టి అందరం దోస్తులుగానే ఉన్నాం. ఇలా అయినా టీఆర్ఎస్లో ఉండొచ్చు, నేను బీజేపీలో ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఈ ముఖ్యమంత్రికి నాకంటే ఎక్కువ పెద్ద దోస్తుగా. అట్లా ఏది పడితే అది మాట్లాడకండి, కొంచెం రాజకీయాలను విశ్లేషించి మాట్లాడండి. కవిత ఎపిసోడ్ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద లాస్. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నష్టపోతుంది, ముక్కలవుతుంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్కి అయితే CRS ఇచ్చిరిగా, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం.